రైట్. ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా కూడా, ఎటువంటి రాజకీయ వేధింపులకు పాల్పడ్డా కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, కలబడుతుంది. ప్రజలకు ఏవైతే ప్రభుత్వంగా మాటలు చెప్పారో ఆ మాటలన్నీ కూడా సాధించేదాకా, ప్రజలకు న్యాయం జరిగేదాకా ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా వెరవకుండా, బెదరకుండా ముందుకెళ్తామంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు. నమస్తే నరసింహారెడ్డి గారు. సో రాష్ట్రంలో డర్టీ పాలిటిక్స్, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్, సో ఇవే నడుస్తున్నాయి. వాళ్ళ ఉదయం నుంచి జరిగిన వ్యవహారం ఏం చెబుతోంది, తర్వాత ఫార్ములా ఈ రేస్ దగ్గర నుంచి చివరికి క్విడ్ ప్రోకో, ఆ గ్రీన్కో కంపెనీకి ఎలక్టోరల్ బాండ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక బోర్లా బొక్కల పడి, దానికి సంబంధించిన ప్రజలు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తుండ్రో 6 గ్యారంటీలకు సంబంధించి కానీ లేటెస్ట్గా ఇప్పుడు రైతు భరోసా డిక్లేర్ చేసినారు. తీవ్రమైన వ్యతిరేకత రైతుల నుంచి వస్తుంది. నువ్వు 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఎట్లా ఇస్తావు, ఎట్లా మోసం చేస్తావు, నువ్వు మోసకారి రేవంత్ రెడ్డి, అబద్ధాల కోరు అని కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద విరుచుకపడుతున్నారు రైతులు. తీవ్రమైన నిరసనలు వస్తున్నాయి. రుణమాఫీ నిన్నగాక మొన్న చేసి 45 లక్షల మందికి చేస్తాము, 49,500 కోట్లు అని చెప్పి 31,000 కోట్లు అని చెప్పి మీరు క్యాబినెట్లో చెప్పి లాస్ట్కి అసెంబ్లీకి వచ్చేవరకు 26,000 కోట్ల బడ్జెట్ పెట్టి లాస్ట్కి వచ్చేవరకు 17,000 కోట్లు, 16,000 కోట్లు వేసి 45 లక్షల నుంచి 20 లక్షల మందికి చేశారు. అక్కడనే తీవ్రంగా రైతాంగం వ్యతిరేకించారు. ఏ ఒక్క హామీ, 6 గ్యారంటీలు, 13 పథకాలు 100 రోజుల్లో చేస్తామన్నవి ఏవి మీరు మొత్తం ఒక్క హామీ, ఒక్క గ్యారంటీ అని నెరవేర్చడం చెప్పమనండి రేవంత్ రెడ్డి గారు. ప్రజలు ఇది అడుగుతున్నారు. ఇవాళ తెలంగాణలో మొత్తం జరుగుతుంది అది. 6 గ్యారంటీల మొదటిది మహాలక్ష్మి. ఇలా 2,500 ప్రతి 18 సంవత్సరాలు నిన్న మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఏది లేదు ఇంతవరకు. 400 రోజులు అయిపోయాయి, 13 నెలలు అయిపోయింది. ఏ నెలైనా కానీ ఎక్కడైనా తెలంగాణకు ఒక్క మహిళకు దాదాపు 75-80 లక్షల మందికి మీరు పైన ఇవ్వాలి. ఇప్పుడు అది పోయింది. ఒక ఉచిత బస్సు పథకం అని చెప్పారు, బస్సులు పెంచలేదు. ఆ తొక్కేసిలాట ఆ వ్యవహారం నడుస్తుంది. ఇంకా ఎక్కడిచ్చారు చెప్పండి. నిరుద్యోగులకు మోసం 4,000 ఇస్తామని రియలే. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇస్తాం కేసీఆర్ ఇస్తలేడు, అదే చెప్తారు, అదేటే పోయా. ఉద్యమకారులకు 250 గజాలు ఉచిత స్థలం, ఇంటి స్థలం ఇస్తామని అదేటే పోయింది. ఇందిరమ్మ ఇళ్ళు మొన్న సంక్రాంతికి షురు అన్నారు, అదేటే పోయింది. రైతు భరోసాలో మీరు ఇచ్చిన పథకాలు రైతులకు 15,000, కౌలు రైతులకు 15,000, భూమి లేని వాళ్ళకు 12,000. ఇప్పుడేమంటున్నావు నువ్వు? 15,000 ఇయ్యలేము, 12,000 ఇస్తాము, మీరు సర్దుకోవాలి ఇక 12,000తో అంటున్నారు. ఎందుకు సర్దుకోవాలని నేను అంటున్నా. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని హామీలు ఇవ్వాలి కదా ప్రజలకు ఇచ్చేటప్పుడు. అధికారానికి వచ్చి నువ్వు అధికారం అందలం ఎక్కి రైతుల ఓట్లతో ఎక్కి ఇక నేను కాలుతోందంతా నేను చెప్పినట్టు వినాలనే నిర్బంధం ఏంటి? ఇవేం మాటలు అసలు? మీరు ఎందుకు నీ ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేరు? రైతులు అడుగుతుంటే మీరు సర్దుకోవాలి, 3,000 కదా అని ఒక ఆయన మాట్లాడుతారు. అధికార పార్టీ, కాంగ్రెస్ అధికార పార్టీ. 3,000 అంటే ఏంటండి? నాకు అర్థం కాదు. మరి 3,000 అయితే ఇయ్యరా? తక్కువ అమౌంటే కదా. నువ్వు ధనవంతులు, లక్షాధికారులు మీరుండు కాబట్టి తెలియదు. చిన్న కారు రైతులకు 3,000 చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు నువ్వు 12,000 ఇచ్చినాక ఈ 4 సంవత్సరాలు ఎంత ఇస్తారండిగా? ఇదే కదా మరిగా. ఇప్పుడు 4 సంవత్సరాలు ఇదే కదా నువ్వు ఇచ్చేదిగా. ఇక మిగిలింది 4 సంవత్సరాలు ఎన్నడూ కూడా 15,000 ఇవ్వవు నువ్వు. ఎందుకంటే ఒకసారి ఇస్తే అయిపోయాయి, రైతులు తీసేసుకున్నాండి అని మాలాంటి బీఆర్ఎస్ పార్టీ అడితే నీకేందా, రైతులే తీసుకున్నాండి మళ్ళీ అక్కడ అదర కొడుతుంటుంది. సో ఇటువంటి విషయాలు డైవర్ట్ చేసినప్పుడు ప్రజలు మర్చిపోతారు. చిన్న హామీలన్నిటి కూడా డైవర్షన్ పాలిటిక్స్గా మొదలుపెట్టింది రాజేష్ గారు. ఫార్ములా ఈ రేస్ కేసు మొదలుపెట్టి వెనక పోదాం. ఫార్ములా ఈ రేస్ ఇక్కడ జరిగింది. దాని బ్యాక్గ్రౌండ్ అంతా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు. ప్రజలకు మళ్ళొక్కసారి ఒక నిమిషం వాళ్ళ జ్ఞాపక శక్తి కోసం చెప్తున్నాం. ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిది? ఎలక్ట్రికల్ ఈ రేస్. అది వచ్చేది ఈవీ కాలం కాబట్టి, మొత్తం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కాలం ప్రపంచం మొత్తం కూడా ఉంది కాబట్టి ఇక్కడ అది ప్రమోట్ చేయాలంటే ఇండియాలో ఫస్ట్ రేస్ ఇది. ఈ రేవంత్ రెడ్డికి బుర్ర ఉందో లేదో కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు. అది తెలంగాణలో జరిగింది అనుకుంటారు పిచ్చోళ్ళు. ఇండియాలో ఇంతవరకు జరగలేదు. ఇండియా, భారతదేశం యొక్క ఫార్ములా ఈ రేస్ అది హైదరాబాద్లో జరిగింది. ఎన్నో దేశాలు పోటీ పడితే కేటీఆర్ గారి దగ్గరుండి దాన్ని పట్టుబట్టి సాధించుకొని వచ్చి ఇక్కడ పెట్టించిండు. నెల్సన్ నివేదిక ప్రకారం కూడా దాదాపు 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది దాని ద్వారా. ఇది రిపోర్టు. క్రికెటర్లు వచ్చిండు, సచిన్ టెండూల్కర్ వచ్చిండు, అందరు వచ్చిండు, కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చిండు, కిషన్ రెడ్డి వచ్చిండు, అందరూ వచ్చిండ్రు. ప్రమోషన్ ఎట్లుంటాయండి? ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, ఒలింపిక్స్ని కండక్ట్ చేస్తా అంటాడు. ఒలింపిక్స్కి అసలు ఎన్ని డబ్బులు అవుతాయో తెలుసా నీకు? 1,00,000 కోట్లు అవుతాయి. 1,00,000 నుంచి 1,50,000 కోట్లు అవుతాయి. ఎవరైనా ఒక ఈవెంట్ దేనికి పెడతారు అంటే అక్కడ జరిగిన చర్చలలో ఇన్వెస్టర్లు వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు, లాభం జరుగుతుంది మనకు. అట్లా ఇండియాలో జరిగింది
ఫార్ములా ఈ రేస్ రాష్ట్రం జరగదు, అది దేశాల మధ్య. మన ఇండియాలో ఫస్ట్ టైం మనం పెట్టినాం ఇక్కడ. దాంట్లో 4 సంవత్సరాలు అగ్రిమెంట్ అయింది. ఎవరికి ఆ ఎఫ్ఐఏ వాళ్ళతో ఎవరైతే రేస్ కండక్ట్ చేస్తారో వాళ్ళతో తెలంగాణ గవర్నమెంట్ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తాం. 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినాం. ఇక్కడ ప్రమోషన్స్ వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, అన్నీ జరిగినాయి. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగాల కల్పన జరిగింది, కొంత పెట్టుబడులు వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక ప్రభుత్వము లైన్లో ఉండి చేసిన ఏ కాంట్రాక్ట్లైనా వచ్చిన ప్రభుత్వం గౌరవించాలి. అది సాంప్రదాయము, ప్రజాస్వామిక పద్ధతి. ఏవైనా గవర్నమెంట్స్ కొన్ని వాళ్ళ అధికారులు కొన్ని చేసుకుంటారు. అవి విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, రోడ్ల, ఇప్పుడు కాంట్రాక్ట్లకు ఒప్పందాలు చేస్తారు. రోడ్లు వేసిన తర్వాత 3 సంవత్సరాల రోడ్డు ఏమని చెప్తే, ఇప్పుడు టోల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అగ్రిమెంట్ చేస్తాం వాళ్ళకి 20 సంవత్సరాల వరకు చేస్తారు. ప్రభుత్వం మారుతున్నప్పుడల్లా 1 వీక్ ఇంకొనికి ఇయర్ కదా. కాబట్టి అట్లా 3 సంవత్సరాల అగ్రిమెంట్ చేస్తే ప్రభుత్వ ప్రతిష్ట పెంచేది, రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా నీకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా, అలా నష్టం లేదు, లాభం జరుగుతున్న దాన్ని అసలు నువ్వు ఎందుకు కంటిన్యూ చేయలేదంటే ఇంతవరకు రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్పారు. 50 కోట్ల అవినీతి కానీ ఆపినా, లేకపోతే 600 కోట్లు 700 కోట్ల అవినీతి జరిగేది దీంట్లో అనేది ముఖ్యమంత్రి చెప్తున్నమాట. మూర్ఖత్వం. 600 కోట్లు లెక్కిచ్చిండా మరి అసెంబ్లీలో? ఓకే, చెప్పినావు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి ఒక స్థాయి ఉండాలి. 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 600 కోట్ల అవినీతి నేను ఆపినా, వాళ్ళని వెనక పంపినా అన్నావు. మరి 600 కోట్లు ఎట్లనో చెప్పు. దానికి అయినా మొత్తం కాస్ట్ 120 కోట్లు 130 కోట్లు 100 కోట్ల స్పాన్సర్ పెట్టిండు. ఆ గ్రీన్ కో అంటాడు, వాళ్ళ లాస్ వచ్చిందని చెప్పి వాడు వెళ్ళిపోయింది. అగ్రిమెంట్ ఉంది, కంటిన్యూ చేయాలి, తెలంగాణ రాష్ట్రానికి లాభం వస్తుందని చెప్పి ఆయన హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా ఎన్ని కథలు పడారంటే దీంట్లో. హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ క్యాబినెట్ పర్మిషన్ అవసరం లేదు రాజేష్ గారు, వాళ్ళ జీవోలు చూసుకోవాలి. దీనికి హెచ్ఎండిఏ ఒక ఇండిపెండెంట్ స్వయం ప్రతిపాదక సంస్థ. దీనికి చైర్మన్ సీఎం గారు ఉంటారు, వైస్ చైర్మన్ మున్సిపల్ శాఖ మంత్రి ఉంటాడు, ఎండి అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఆ రోజు అరవింద్ కుమార్ ఉన్నాడు. ఇది జరిగిన పద్ధతి. కాబట్టి పేమెంట్లు చేయొచ్చు, దాంట్లో చేయకూడదని ఏం లేదు. గ్రీన్ కో సంస్థ లాస్ వచ్చిందని తప్పకుండా. కాబట్టి ఫర్దర్గా ఒక స్పాన్సర్ని వెతుకుదాము. ఇప్పుడైతే అగ్రిమెంట్ కంటిన్యూ కావాలి. మనం రేస్ కండక్ట్ చేస్తే మన కమిట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి 46 కోట్లు 50 కోట్లు పేమెంట్ చేసింది గవర్నమెంటే చేసింది. ఇల్లీగల్ ఏముంది, అసలు అవినీతి ఏముంది? 40 కోట్లు వాడు తీసుకొని ఏమైనా కేటీఆర్కి డబ్బులు ఇస్తాడా? ఏమైనా కేటీఆర్ ఏమైనా హవాలా డబ్బులు పంపిండా వానికి? ఒక గవర్నమెంటు కార్పొరేషన్ నుంచి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ నుంచి ఇంకొక సంస్థకు రేస్ కండక్ట్ చేస్తున్న ఎఫ్ఐఏ సంస్థకు అంతకుముందు సంవత్సరమే కండక్ట్ చేసిన, దాని కొత్తది కూడా కాదు, ఆ సంస్థకు 40-50 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. నామ్స్ ప్రకారం ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళకి పోయినాయి. దీంట్లో అవినీతి అనేది ఎక్కడిది అసలు? ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తుంది, అంతే. దానికి ఏమన్నా బ్యాంకులు ఇప్పుడు ఏదో రిజర్వ్ బ్యాంక్ అంటారు, ఆ రిజర్వ్ బ్యాంక్ కూడా అది కూడా అబద్ధమే. దీన్ని ఎట్లా డెవలప్ చేసినట్టు మొదలు ఏమన్నారు, క్యాబినెట్ పర్మిషన్ లేదన్నారు. తర్వాత క్యాబినెట్ పర్మిషన్ అవసరం లేదని తెలిపింది. ఒకరు ఏం పెట్టినారు దీంట్లో, ఎలక్షన్ కోడ్ వచ్చినాక పెట్టినారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎట్లా పంపుతారు అన్నాడు. మరి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కనుక హెచ్ఎండిఏ పేమెంట్లు చేస్తే రాజేష్ గారు, ఈసీ ఊకుంటే దాన్ని నోటీస్ ఈసీ వాళ్ళు ఇవ్వాలి. ఈసీ ఇవ్వలే కదా, ఎక్కడ రాలే కదా, ఈసీ ఇంతవరకు లేదు కదా కేసులో అని. కొంతకాలం ఒక వారం 10 రోజులు దాని మీద నడిపినరు. ఈసీలు ఉన్నప్పుడు చేసిన ఇంత దుర్మార్గం, ఇట్లా చేసిన అట్లా చేసిన కేటీఆర్ అట్లా నడిపినరు. తర్వాత ఏం చేసిండ్రు, ఇది అయిపోయింది కదా, దీనికి లేదు, వాళ్ళకి గ్రీన్ కో లేకుండా ప్రభుత్వమే చేయాలని అనుకుంది, ఇది పొరపాటు, రిజర్వ్ బ్యాంకు మాకు పెనాల్టీ వేసింది అన్నారు. పెనాల్టీ వేసే హెచ్ఎండిఏ కట్టుకుంటుంది. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే అయ్యాలు ఉన్న అది. కేటీఆర్ పోయి బ్యాంకులో చాలా రాస్తాడండి, ఎంత పిచ్చేవారం కాకపోతే. కమిషన్లు ఎన్ని ఉన్నాయని రాస్తాడా, మంత్రి రాస్తాడా? ఏ పలానా పేమెంట్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఆ పేమెంట్ చేసేవాడు ఆ బ్యాంక్ కూడా చేసే అధికారి చూసుకోవాలి. ఆ ట్రాన్సాక్షన్స్ ఏంది, రిజర్వ్ బ్యాంక్ ఏంది, పర్మిషన్ ఏంది, రాసుకోవాలి, తెప్పించుకోవాలి, చేసుకోవాలి. ఇక ఫార్ములా ఈ వ్యవహారంలో ఏసీబీ పెట్టినటువంటి కేసు వట్టి ఫాల్స్ కేసు. దానిలో ఎటువంటి వ్యక్తిగత లాభం కేటీఆర్కు జరగలేదు, వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు. దాంట్లో అవినీతే జరగనప్పుడు, అవినీతికి ఆస్కారం లేనప్పుడు కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రైట్, నరసింహరెడ్డి గారు ఒక్కొక్కటిగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఫార్ములా ఈ కేసు, దాంట్లో రకరకాల అవినీతి జరిగిందని చాలా స్వయంగా చెప్తున్నారు. ఏం జరిగిందనేది చాలా క్లియర్గా కేటీఆర్ గారు పదే చెప్తున్నారు. ఎక్కడ ఆయన ఏదో దాపరికం లేదు. అయినప్పటికీ కూడా ఫార్ములా ఈ కేసు తర్వాత దానికి అనుబంధంగానే ఎలక్టోరల్ బాండ్స్, క్విడ్ ప్రోకో అంటున్నారు. సో ఎలక్టోరల్ బాండ్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది? కేసు లేదు దీంట్లో అని చెప్పి హైకోర్టు న్యాయపరంగా కేటీఆర్ గారు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ గారు అయితే ఈయన కంట్లో నర్సులాగా అయిపోయింది. ప్రతి నిత్యం అనునిత్యం వీళ్ళు చేస్తున్న మోసపూరితమైన వాగ్దానాలను ప్రజలకు ఎండగట్టడం, ప్రశ్నించడం మొదలుపెట్టినాడు కేటీఆర్ గారు. ప్రజల్లో నిత్యం ఉండి
మీరు ఈ హామీలు ఇచ్చిరి అమలు పరుస్తలేరు, ఎందుకు అమలు పరుస్తలేరని ప్రశ్నించడం మొదలుపెట్టింది. అది గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజనింగే కావచ్చు, లగచర్ల రైతుల విషయం కావచ్చు, బలవంతంగా భూములు లాక్కొని గిరిజన రైతుల్ని జైలుకు పంపించినప్పుడు కేటీఆర్ గారు ఉండి మా మాజీ ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి గారు నరేట్ చేసినప్పుడు కావచ్చు, పార్టీని మొత్తం కూడా ఎందుకు ప్రభుత్వం అమలు చేయట్లేదని ప్రజలకు వివరించి లగచర్ల విషయంలో. గ్రూప్ 1 విద్యార్థులు జీవో నెంబర్ 29 వ్యతిరేకంగా కూడా కేటీఆర్ గారు విపరీతమైన శ్రమపడి దానికి సంబంధించి కొట్లాట చేసినారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా కానీ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ని ఎట్లయినా కానీ రాజకీయ కుట్రబన్ని కేటీఆర్ను జైల్లో పెట్టాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలనేది రేవంత్ రెడ్డి మైండ్లో వచ్చిన విషపు ఆలోచన. దానికి అనుకూలంగానే ఈ కేసు అంతా కూడా చుట్టూ సాలెగూడలు నెట్టు అల్లినారు, అంతేగాని కేసు ఏం లేదల్లా. ఏమైనా రాజకీయ ప్రేరేపితమైన కేసు తప్పితే దీంట్లో అసలు ఏమీ లేదు. న్యాయపరంగా కేటీఆర్ కొట్లాడుతూనే ఉంది, పార్టీ కొట్లాడుతూనే ఉంది. ఆల్రెడీ క్యాష్ పెండింగ్ ఉంది. క్యాష్ పెండింగ్ ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఏసీబీ నోటీసులు హాజరు కావాలన్నారు. అయినా కావాల్సిన అవసరం లేకున్నా కానీ ఒక నోటీస్ వచ్చింది. తప్పకుండా మనం భారత రాజ్యాంగం మీద ఉన్న గౌరవం ప్రకారం 5 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన, మంత్రిగా పనిచేసిన ఆయన ఇవాళ వెళ్ళినాడు. వెళ్ళేటప్పుడు తన న్యాయవాదిని తీసుకొని లోపలికి పోతా అన్నాడు. అంతే. ఏందండి దీంట్లో ఏం తప్పు ఉంది? న్యాయవాది వస్తే మీకెందుకు భయం? తన హక్కులను కాపాడుకోవడం కోసము ఇంతకుముందు పట్నం నరేందర్ రెడ్డి గారిది ఎట్లయితే చెప్పకుండా చెప్పిన విషయాన్ని ఆయన చెప్పకముందే చెప్పిండని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్లో రిమైండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారి పేరు చేర్చినారు. ఆయన దాని మీద హైకోర్టులో పిటిషన్ వేసినాడు. నేను చెప్పలేదు విషయం, వీళ్ళు పోలీసు వాళ్ళు రాసుకున్న డిస్టార్ట్ చేసినారని. తర్వాత కొట్టేసిన. అట్లా జరుగుతుందేమో అని చెప్పేసి ఒక న్యాయవాదిని తీసుకుపోయి, అసలు వీడియో రికార్డు కూడా తీసుకోవచ్చు. మనం ఎక్కడికి పోయినా కానీ మనం మాట్లాడేది అన్ని కూడా ఒక వీడియో రికార్డు తీసుకుపోయి కోర్టుకు వేసుకోవచ్చు. చాలా సాధారణ ప్రక్రియ అది. పారదర్శకంగా నడవాలి. ఏసీబీలు ఏంది మీరేమన్నా తీసుకుపోయి ఏమన్నా సాటుమాటగా ఎంక్వైరీ చేస్తారా? అందరు ఉంటారు కదా అక్కడ, న్యాయవాది కూడా ఉంటాడు, తప్పేముంది? దానికి ఏదో న్యాయవాది వస్తే మీరు రానియము, లాయర్ వస్తే ఎందుకు రానియరండి? ఇదేం ప్రజాస్వామ్యం, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం ఏంది? ఇందిరమ్మ రాజ్యంలో ఒక మాజీ మంత్రి మీద కేసు పెడితే ఏసీబీ విచారణకు ఆయన నీ కోర్టుల కేసు స్క్వాష్ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా నువ్వు అనవసరంగా నోటీసులు ఇస్తే, రాజ్యాంగ వ్యతిరేక నోటీసులు ఇస్తే హాజరైతానికి మంచితనంగా ఆయన వస్తే, లాయర్ని తీసుకొని వస్తే నేను పోనీయనంటే ఏంటిదంటే దీని అర్థం ఏంటి? ఎందుకు ఇంత అహంకారం మీకు ఏంటన్నట్టు దీంట్లో? అంటే అట్లా మండిపోతుంది. కేటీఆర్ని చూస్తే తట్టుకోలేకపోతుంది రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టాలని ఒక సైకో దీంట్లో తయారైపోయిన పద్ధతిలో జరిగింది. ఇవాళ అది జరిగింది. ఇది జరగానే మధ్యాహ్నం ఏం చేసిండ్రు? ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అని పెట్టి ఇది తగిలిచ్చిండ్రు. ఏంటి ఎలక్ట్రల్ బాండ్స్లో ఏముందండి? గ్రీన్ ఎనర్జీ కో అనే కంపెనీ అనేది ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి చేసింది. ఎలక్ట్రల్ బాండ్స్ పార్లమెంట్లో ఆమోదకరమైన లీగల్ మనీ చట్టం. అది ఎవరైనా ఒక ఇండస్ట్రియతలు కానీ ఎవరు కానీ రాజకీయ పార్టీకి ఇవ్వాలి. ఇంతకుముందు బ్లాక్ మనీ ఇచ్చేటోళ్ళు డైరెక్ట్గా చెక్కు రూపంలో ఇవ్వచ్చు అనేది ఉంది. ఈ మధ్య సుప్రీంకోర్టులో అది కూడా తెలిసి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వాళ్ళ వివరాలు కూడా ఇవ్వమన్నది. ఏ పార్టీకి ఎవరెవరు ఇచ్చినో ఇవ్వమన్నది. అవి కూడా ఉన్నాయి ఇప్పుడు దాంట్లో ఉన్నదే కదా. ఇంకోటి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇచ్చిండు 26 కోట్లు, బీజేపీ పార్టీకి ఇచ్చినారు. అవన్నీ బయటకు వచ్చినా కదా ఇవాళ. సో ఎలక్టరల్ బాండ్స్ అనేది చాలా పారదర్శకంగా ఉంటాయి. సో అది ఎవరైనా చూసుకోవచ్చు. 2024లో ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చినాయో చాలా బహిరంగంగా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సో వాటి గురించి కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని బదనం చేసే కుట్ర జరుగుతుందంటూ చెప్తున్నారు పార్టీ నాయకులు. రైట్. తమ నాయకుడు కేటీఆర్ని బదనాం చేసేందుకు, ప్రజా సమస్యలపైన ప్రశ్నిస్తున్నందుకు, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నందుకు రాజకీయ కక్షలో భాగంగానే ఒక పసలేని కేసు పెట్టారు. అసలు అవినీతికి ఆస్కారం లేనటువంటి ఫార్ములా ఈ కేసు అని, తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ అంటూ, క్విడ్ ప్రోకో అంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడం, ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. సో ఇవాళ ఏసీబీ విచారణకు హాజరైనటువంటి క్రమంలో కూడా న్యాయవాది లేకపోవడంతో ఆ విచారణకు లోపలికి అనుమతించలేదు. న్యాయవాది సమక్షంలో విచారణకు వస్తానంటే దాన్ని అనుమతించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖచ్చితంగా లీగల్గా ముందుకెళ్తామని చెప్తాను. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం నుంచి న్యాయవాది జక్కుల లక్ష్మణ్ మనతో జాయిన్ అయ్యారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు, ఇవాళ న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరవుతానని కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపుగా ఒక 40 మినిట్స్ అక్కడ పోలీసులు ఆర్గ్యుమెంట్ కూడా చేశారు. బట్ ఎందుకు అనుమతించలేదు? లాయర్ సమక్షంలో విచారణ జరిపితే ఏంటి ఇబ్బంది? ఏసీబీ ఏం చెప్పింది? క్లియర్గా అండి. ఇందులో విక్టిమ్ కావచ్చు, అక్యూజ్డ్ కావచ్చు, ముద్దాయిగా చేర్చిన వ్యక్తి ఎవరైనా ఇండియన్ సిటిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి లాస్ అనేది, కాన్స్టిట్యూషన్ అనేది అట్రాక్ట్ అవుతుంది, వర్తిస్తుంది. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ రైట్ కేటీఆర్ గారికి ఉన్నది.
కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత కన్సెంట్ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా లీగల్ ఇష్యూస్లో పొలిటికల్ లీడర్స్కి అంటే కేటీఆర్ గారికి అనుభవం లేకపోవడం వల్ల అంటే ప్రాపర్గా లీగల్ తన గైడెన్స్ కోసం ఇంతకుముందు మనం పట్నం నరేందర్ రెడ్డి గారి కేసులో చూసాం. అంటే కన్ఫెషన్ చేయకుండా కన్ఫెషన్ చేసినట్టు వాళ్ళే రాసుకొని కోర్టులో రిమాండ్ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం అనేది చూసాం. అంటే అది జరిగిన అంటే వాస్తవం అంటే ట్రూలీ ఇన్సిడెంట్ కాబట్టి అలాంటిది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ నేను సపోర్ట్ చేస్తాను. నాకు అడ్వకేట్ ఆ ప్రెజెన్స్లో ఇంటరాగేషన్ చేయడానికి క్లియర్గా కేటీఆర్ గారు వాళ్ళ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఎ క్లియర్లీ వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఎందుకు అంటే దానికి అంటే కేటీఆర్ గారు రాజ్యాంగము తనకు పౌరునికి భారత పౌరునికి ప్రసాదించిన హక్కులను నిలబెట్టుకోవడానికి న్యాయవాదిని తీసుకుపోయింది. ఇలా హక్కుల భంగం లేదు, భంగం చేసింది వాళ్ళు. అది రైట్. ఒకవేళ న్యాయవాది అక్కడ మాట్లాడాలన్నా కూడా ఏసీబీ అధికారుల పర్మిషన్ తోటే అక్కడ లోపల కేసులో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఒక విచారణ జరుగుతున్న సందర్భంలో దొంగతనం చేసిరా అందులో యాక్ట్ ఒకటి ఉంటుంది, అడ్వకేట్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది తప్ప అడ్వకేట్ ఎక్కడ డిస్టర్బ్ చేయడం, వాళ్ళ ఇంటరాగేషన్ అడ్వకేట్ డిస్టర్బ్ చేయడం అనేది ఉండదు. నిజంగా వాళ్ళకు కండిషన్ ఏమన్నా పెట్టదలుచుకుంటే విజిబుల్ కండిషన్ పెడుతూ కొంత దూరంలో కేటీఆర్ గారిని విచారిస్తూ విజిబుల్లో కనబడేలాగా కేటీఆర్ గారికి అడ్వకేట్ని పర్మిషన్ ఇస్తూ కూడా వాళ్ళు అలో చేయొచ్చు. కానీ ఇక్కడ అలో చేయకపోవడం అనేది దట్ క్లియర్లీ వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇంకోటి 38 BNSS యాక్ట్ను కూడా వాళ్ళు వైలేట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, సరే వెళ్ళినా కూడా అక్కడ విచారణ కోసం వెళ్ళినటువంటి వ్యక్తిని విచారించక వెనక్కి పంపినటువంటి పరిస్థితి. సో ఫర్దర్గా బీఆర్ఎస్ లీగల్ టీం ఎట్లా ముందుకెళ్ళబోతుంది? క్లియర్గా వాళ్ళు ఇచ్చిన నోటీస్ని వాళ్ళు ఫాలో అవుతూ కేటీఆర్ గారు ఈరోజు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళకపోతే దాన్ని నోటీస్ని మనం ఫాలో కాలేదంటే అనుకోవచ్చు. కానీ వెళ్ళారు కాబట్టి ఫర్దర్గా వాళ్ళు నోటీస్ ఇస్తారా ఏమి ఇస్తారా దాన్ని బట్టి మేము లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాం. ప్రజలు ఏం గమనించారు? నిజంగా జెన్యూన్గా ఆయన వెళ్ళడం, అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తిని విచారణ చేయక బయటికి పంపించడం, పక్కకు పంపించడం. ఇప్పుడు అడ్వకేట్ న్యాయవాదిని తీసుకొని కేటీఆర్ గారు ఆఫీసుకు పోతున్నాడు. ఒక మాజీ మంత్రిని 45 నిమిషాలు మీరు రోడ్డు మీద ఎందుకు నిలబెట్టవలసి వచ్చిందండి? ఆఫీసుకి తీసుకుపోయి కూర్చోబెట్టి ఈ విషయం చెప్పచ్చు లోపల ఏంది ఇంత అహంకారం అట్లా ఏసీబీ వాళ్ళకి మాత్రము భయంగా నడిపించేది రేవంత్ రెడ్డి అనే ఒక ఈయన నడిపించకపోతే మాటకు ఫోన్లు చేసి పైనుంచి చెప్పిండ్రు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి? ఏసీబీ ఆఫీస్కు దూరంగా ఆ గల్లీల ముందే వెహికల్ ఆపిచ్చి ఆడ పెద్ద డ్రామా పెట్టి బజాట్లు ఆపిచ్చి ఏసీబీ ఆఫీసర్ కారు దగ్గరికి వస్తాడు. ఎందుకు? ఏంటిదంతా డ్రామా? ఎందుకు? గౌరవప్రదంగా ఇప్పుడు నువ్వు కేసు పెట్టినావు, అసలు ఫ్లాష్ ఉన్నప్పుడు మీరు నోటీసులే పంపకూడదు. ఇప్పుడు ఏదో ఒక బయట చూసిన జేడీ లక్ష్మీనారాయణ గారిది అసలు నోటీసే అన్నారంట, దాన్ని ఒకటి లెటర్ రాసినట్టు పంపిర్రు. నోటీస్ అంటే లక్ష్మణ్ గారు చెప్పాలి. నోటీస్ ఎవరికి నీకు ఇష్యూ చేసినా నాకు ఇష్యూ చేసినా సెక్షన్స్ పైన ఉంటాయి. అండర్ సో అండ్ సో సెక్షన్ ప్రకారము ఈ నోటీసు మీకు ఇస్తున్నామని చెప్తారు. ఏం లేదు, ఏ సెక్షన్ లేదు, అలా మీరు రావాలి. ఎందుకు రావాలో లేదు, డాక్యుమెంట్లు ఇవ్వాలి, ఏం డాక్యుమెంట్లు ఇవ్వాలో తెలియదు. అంటే ఎంత అబ్రప్ట్గా అంటే మాకు అహంకారం ఉంది, ఇక మేము పోలీసు వాళ్ళని ఏసీబీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడగలుగుతాము, ఎవరైనా జైల్లో పెట్టగలుగుతామనే ఒక అహంకారపూరితమైన వైఖరి తప్పితే ఇవాళ ఎందుకు కేటీఆర్ నిలబెట్టరు చెప్పండి ఆడ మీరు? ఆన్సర్ లేదు. ఇక దీనికి ఏంటి రామా? అసలు ఇవాళ ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే కేటీఆర్ని తీసిపోయి అలా 3-4 గంటలు కూర్చోబెట్టాలి. కేటీఆర్ గారు చెప్పారు కదా ప్రెస్ వాళ్ళకు, ఈ లోపు ఇంటి మీద దాడి చేయించాలి ఏసీబీ వాళ్ళతోని, వీళ్ళే తీసిపోయి కొన్ని కాగితాలు ఆడ పడేయాలి, ఏదో ఒకటి మెటీరియల్ ఇంకా ఎక్స్ట్రా మాకు దొరికినాయి ఆయన ఇంట్లో అని చెప్పేసి డ్రామా చేద్దాం, ఈ డ్రామా కొనసాగుతుంటుంది, అక్కడ ఆ డ్రామా చేద్దాం అనుకున్నారు. అది నడవలేదు. ఇప్పుడు కూడా సెర్చ్ వారెంట్ ఇచ్చినారు కానీ ఈ రెండు సైమల్టేనియస్ చేయాలి. ఈ డ్రామా అంతా ఇక రైతు భరోసా అనే టాపిక్ ఎక్కడ కూడా రేపు పొద్దున హెడ్డింగ్లలో ఉండకూడదు. 15,000 ఇస్తామన్నా 12,000 ఇస్తామన్నా కానీ అది టాపిక్ ఉండొద్దు. 100 రోజులలో హామీలు అయిపోయి అవి టాపిక్ రావద్దు. లక్ష్మణ్ గారు, ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసుల్లో ఎగ్జాక్ట్ గా ఏముంది అంటే ఏ తరహా విచారణకు హాజరు కానుంది? ద సేమ్ టైం ఇవాళ లిఖితపూర్వకంగా దానికి రిప్లై ఇచ్చారు, అంటే విచారణకి లోపలికి అనుమతించకపోవడంతో సో అన్ని డాక్యుమెంట్ కోర్టులో సబ్మిట్ చేశారు. అసలు ఇంకా పూర్తిగా నేను చెప్పే వివరాలు మొత్తం ప్రభుత్వం దగ్గర ఉన్నాయనేది ఆల్రెడీ కేటీఆర్ గారు కోర్టులో కూడా ఉన్నాయి. ఈవెన్ అయినా కూడా ఏం రిప్లై ఇచ్చారు ఇవాళ? అంటే రిప్లైకి సంబంధించి దాన్ని వాళ్ళు ఆ నోటీస్కి సంబంధించి రిప్లై ఇంకా మా వరకు దాన్ని మనం మీడియాలో ఇప్పుడు చెప్పకూడదండి. క్లియర్గా ఎందుకంటే అది కోర్టు డాక్యుమెంట్, అది ఒక్కసారి కేటీఆర్ గారు ఇన్వెస్టిగేషన్ అధికారికి అది ఇచ్చిన తర్వాత కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూ కాబట్టి ఇప్పుడు మేము దాన్ని కోర్టులో
చెప్పదలుచుకున్నాం. క్లియర్గా ఇక్కడ కేటీఆర్ గారు వాళ్ళు ఇచ్చిన నోటీసు కావచ్చు, హైకోర్టు ఇచ్చిన నాట్ టు అరెస్ట్ కావచ్చు, ఆర్డర్ను ఒబే చేస్తూ ఆర్డర్ను ఫాలో అవుతూ మాత్రమే తను ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఫాలో కావాల్సింది వాళ్ళు. ఇప్పుడు మనం రీసెంట్గా మేము చూసాం జన్వాడ ఫామ్ హౌస్ కేసు కావచ్చు, అంతకుముందు ఓరియన్ విల్లాలో ప్రాపర్ సెర్చ్ వారెంట్ లేకుండా వాళ్ళు సెర్చ్ చేయడము, ఏదో మీరు సార్ అన్నట్టు ఏదో పెట్టి నిజంగా మనకు తెలియకుండానే అక్కడ ఏదో వాళ్ళే క్రియేట్ చేసి ఎవిడెన్స్ని వాళ్ళే ఇన్వాల్వ్ చేసి వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే డాక్యుమెంట్స్ని బేస్ చేసుకోవాలి చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళే ఇంప్లాంట్ చేసి ఏమన్నా ఇది దొరికింది లేదా అది దొరికింది రకరకాలుగా మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారనేది ఆయన కేటీఆర్ గారు అదే చెప్పారు కాబట్టి ఆగిన ఇప్పుడు అడ్వకేట్ ప్రెజెన్సీకి అడ్వకేట్ నాట్ ప్రెజెన్సీకి అదే తేడా. అడ్వకేట్ ప్రెజెన్స్ లీగల్ ఇష్యూస్ ఏమున్నాయి ఏంటంటే మేము బ్రీఫ్ చేయగలుగుతాం. కేటీఆర్ గారు కావచ్చు ఒకవేళ ఏదన్నా క్లారిఫికేషన్ కూడా ఇచ్చే రైట్ అడ్వకేట్కి ఉంటుంది, తీసుకున్న రైట్ ఆ కేటీఆర్ గారికి ఉంటుంది. ఇక్కడ దిస్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. ఈ రైట్ను వైలేట్ చేయడం అనేది ఏ ఇన్వెస్టిగేషన్ అధికారి కాదు, ఇండియాలో ఎవరికి లేదండి అది. కాబట్టి దాన్ని తన రైట్ కాబట్టి తను అడుగుతున్నారు. వాళ్ళు ఇస్తారా ఇవ్వరనేది వాళ్ళ డిసిషన్. లేదు నిజంగా వాళ్ళు ఇవ్వకపోతే దీన్ని అప్రోప్రియేట్ కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకున్నారు. ఎటువంటి విచారణలోనే న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరు కావడం అనేది ఒక ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు. కానీ ఇవాళ ఏసీబీ అధికారులు దాన్ని నిరాకరించడంతో ఏసీబీ విచారణకు హాజరు కాలేకపోయారు కేటీఆర్. సో ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, నా నిజాయితీగా ఉన్నా నా నిజాయితీ నిరూపించుకోవడం కోసం ఏసీబీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అలౌ చేయలేదంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వాళ్ళ అనేక ఇంకా రకరకాలుగా ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది, రకరకాలుగా సెర్చ్ చేసి లేదంటే వాళ్ళు ఏదైనా ఇంప్లిమెంట్ చేసి నన్ను మరింత బదనాం చేసే ప్రయత్నం కూడా జరగబోతుందంటూ కేటీఆర్ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్, డర్టీ పాలిటిక్స్ జరుగుతున్నాయి, డైవర్షన్ కుట్రలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంట్లో భాగంగానే కేటీఆర్ పైన అక్రమ కేసు పెట్టడం, అసలు అవినీతికి ఆస్కారం లేని కేసు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. దాంతో ఫార్ములా ఈ కంపెనీకి తర్వాత అసలు సీజన్ 10తో ఎంత మాత్రం సంబంధం లేనటువంటి గ్రీన్ కోకు ముడిపెట్టడం, పెడ్ ప్రోకో జరిగిందని చెప్పడం, తర్వాత ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చిందని చెప్పడం, రకరకాలుగా ఇంకా మరిన్ని అపవాదులు వేసే ప్రయత్నం చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. లీగల్ టీమ్ సభ్యులు లక్ష్మణ్ గారు మనతో డిబేట్లో కొనసాగుతూనే ఉన్నారు. ఎస్ లక్ష్మణ్ గారు, ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసుల్లో లేదా పెట్టినటువంటి కేసుల్లో ఆ సెక్షన్స్లో కేటీఆర్ గారికి అసలు వర్తించేటివి ఉన్నాయా లేవా ఏంటి? క్లియర్గా అండి ఇక్కడ మనం ఎఫ్ఐఆర్ని మనం చూసి గమనించినట్టయితే ఇలా క్లియర్గా 13(1) అండ్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అండర్ సెక్షన్ 409 అండ్ 120B కూడా చెప్తున్నారు. ఇక్కడ కరప్షన్ అంటే ఏదైతే డిసానెస్టీ ఆఫ్ ఫ్రాడ్లెంటీ అండ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చేసినట్టు ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నా కానీ, కరప్షన్ చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నా కానీ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాత్రమే అండి. నాట్ ఏ ఇయర్సీ ఎవిడెన్స్ అనేది కోర్టు పరిధిలో ఏసీబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏదైనా ఇయర్సీ ఎవిడెన్స్ అనేది కోర్టు పరిధిలోకి తీసుకోదు. ఇక్కడ కేటీఆర్ గారు కరప్షన్ చేసినట్టు ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది క్లియర్గా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఎక్కడ కూడా కేటీఆర్ గారు మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ కావచ్చు, తన సొంత అవసరాలకు అమౌంట్ను వాడుకున్నట్టు కావచ్చు, నగదు అక్రమ చలామణి చేసినట్టు కావచ్చు, ఎక్కడ ఆధారాలు లేవు, కనీసం చెప్పలేదు. అక్కడ ఆ కేసులో కూడా లేవు, కంప్లైంట్లో కూడా లేవు. కంప్లైంట్లో లేనప్పుడు 409 ఎట్లా అట్రాక్ట్ అవుతుంది, 405 ఎట్లా అట్రాక్ట్ అవుతుంది? అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13(1), 13AB ఇది ఎలా అట్రాక్ట్ ఉంది? అందుకే మేము హైకోర్టులో డిఫెండ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని కంప్లైంట్ 14 months డిలే ఉంది. ఇక్కడ డిలే ఉండదు మెయిన్ రీజన్. ఇక్కడ అంటే క్లియర్గా ఈ డాక్యుమెంట్స్ కంప్లైంట్ బేస్ చేసుకొని, డిలే బేస్ చేసుకొని, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేయాల్సిన కేసు ఇది. నిజంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ అధికారి దీన్ని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ చేయొచ్చు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే రిమాండ్ చేయొచ్చు. ఇక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. ఏదైతే వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి సెక్షన్స్ 13A Clause 1 అది ఏదైతుందో, 409, 120B ఏదైతుందో, ఈ సెక్షన్స్ అట్రాక్ట్గా కేటీఆర్ గారికి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకున్నా కానీ, ఇక్కడ ఆధారంగా చేసుకున్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బేస్ చేసి లేకున్నా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, అదేవిధంగా నోటీస్ ఇవ్వడం, ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినా కానీ అడ్వకేట్ ప్రెజెన్సీ అడిగినా అడ్వకేట్ ప్రెజెన్సీ వాళ్ళు ఇవ్వకపోవడం, అంటే ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తున్నా కానీ వాళ్ళ దాన్ని డ్యూ ప్రాసెస్లో ఫాలో కాకుండా ఉండడం మనం చూస్తున్నాం ఈరోజు. కాబట్టి క్లోజ్ కావాల్సిన అంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద క్లోజ్ చేయాల్సిన కేసు అండి. క్లియర్ క్వాష్ పిటిషన్లో జరిగినటువంటి వాదనలు ఏం జరిగాయి? మొన్న అంటే తీర్పు రిజర్వ్లో పెట్టారు కదా, సో దానికి జరిగినటువంటి వాదనలు ఏమున్నాయి? అందులో క్లియర్గా సీనియర్ అడ్వకేట్ అదే చెప్పారండి. ఇక్కడ 14 months డిలే అనేది వాళ్ళు డిలేకి రీజన్స్ చెప్పట్లేదు. ఇక్కడ నిజంగా కేటీఆర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లోనే క్లియర్గా ఈ ఏదైతే సెక్షన్స్ వాళ్ళు ఎఫ్ఐఆర్ 12 ఎక్కడ ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్, ఆ ఫ్యాక్ట్ బేస్ చేసుకుంటే కూడా ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావు. కాబట్టి క్వాజ్ చేయమని క్లియర్గా చెప్పడం జరిగింది కోర్టులో. కోర్టు దాన్ని రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ పెట్టుకోవడం జరిగింది.
ఓకే, రైట్. నరసింహారెడ్డి గారు, సో తర్వాత ఇప్పుడు ఏసీబీ కేసు, దాని తర్వాత వెంటనే ఈడీ రియాక్ట్ కావడం, తర్వాత ఏసీబీ విచారణ, ఇవాళ రేపు ఈడీ విచారణ, ఎందుకు ఇంత ఫాస్ట్గా? వాస్తవంగా ఏంటంటే అండి, దీని వెనుకున్న రాజకీయ నేపథ్యం మనం ఆలోచిస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఢిల్లీ పెద్దలు, బీజేపీ ప్రభుత్వం, మోడీ కానీ అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేస్తున్న రాజకీయ కుట్రపూరితమైన ప్రేరేపితమైన కేసులు ఇవి. ఎందుకు అంటే ఇప్పుడు 14 నెలలు డిలే అయిపోయిన తర్వాత ఇది కేసుకు అసలు ఎలిజిబిలిటీ లేదు, నాన్ మెయింటైనబుల్ కేసు వాళ్ళు పెట్టి ఈడీని తీసుకురావడం అనేది మెయిన్ ఉద్దేశం. ఇక్కడ ఈడీ ఎంటర్ కావాలి. అసలు ఈడీకి దీంట్లో అసలు ఎలాంటి సంబంధం లేదు. ఫెమా కేసు లేదు, పిఎంఎల్ లేదు, ఎలాంటి అసలు ఇక్కడ పిఎంఎల్ కేసు అంటే ఏంది, నల్ల డబ్బు తెల్లగా మారుస్తుంటే వీళ్ళు పట్టుకోవటం. అసలు డబ్బే లేదు ఇక్కడ, ఫెమా ఉల్లంఘించినవి ఏమీ లేవు దీంట్లో. కానీ ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి అనిపిస్తే పైన చూస్తేనేమో ఏసీబీ కేసు అనిపిస్తుంది. కొంచెం డీప్గా ఆలోచిస్తే ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఈడీ రాగలుగుతుంది. కాబట్టి ఏసీబీతోని అర్హత లేని కేసు ఒకటి, పసలేని కేసు ఒకటి పెట్టించి ఒక ఎఫ్ఐఆర్ చేయించి అది బేస్ చేసుకొని ఈడీ వచ్చింది. ఈడీ ఎప్పుడు వస్తుందండి? 2 రోజులకు 3 రోజులకి ఎఫ్ఐఆర్ వేసిన 24 గంటలు 48 గంటలనే ఈడీ మళ్ళీ నోటీసులు పంపిస్తారు కేటీఆర్ గారికి. ఇదే మీ మంత్రివర్గ సహచరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దాడి చేసి 2.5 నెలలు అయింది ఇప్పటికి. ఎవరైనా కానీ ఈడీ దాడి చేస్తే సాయంత్రం వరకు వాళ్ళు రిపోర్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, ఈయన అరెస్ట్ చేస్తున్నాం, లేదు ఈ డాక్యుమెంట్లు దొరికినాయి, ఇంత క్యాష్ దొరికింది, ఇంత రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోతారు విలేకరుల సమావేశం పెట్టి. అట్లాంటిది ఇంతవరకు ఏమి డిస్క్లోజ్ చేయరు ఎవరు ఈడీ వాళ్ళు. తెలుసా లేదా దీంట్లో ఏమైందనేది? ఈయన పోయి తెల్లారే మర్నాడు పోయి వారం రోజులకే అదారిని ఐటీసీ కోహినూరులో కలుస్తాడు. అక్కడ అంటే ఈడీ ఎంత పక్షపాతంగా ఉంది, ఇక్కడ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, అక్కడ ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఆయన కొడుకు దగ్గర 173 కోట్ల వాచీలు దొరికి క్లియర్గా ఫెమా కేసు, అది క్లియర్ ఉల్లంఘనలు, ఫారిన్ దాంట్లో క్లియర్ ఉల్లంఘనలు కనబడ్డాయి, అది రికార్డ్ అయింది, కేసు కూడా రిపోర్ట్ అయింది. అంటే ఏంటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద, ముఖ్యంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద మొత్తం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న కుట్ర. కానీ ఈ కుట్రలకు భయపడేది లేదు. ఖచ్చితంగా న్యాయపరంగా ప్రజాక్షేత్రంలో అన్ని విధాలు కూడా కేటీఆర్ గారు దీన్ని బలంగా ఎదుర్కొంటాం. ప్రజలందరూ కూడా, తెలంగాణ సమాజం కూడా గౌరవిస్తుంది. నిన్ను ఎన్నుకున్నవి నువ్వు ఇచ్చిన హామీలు ఏవి అమలుపరచకుండా, ఇంతవరకు 420 హామీలలో ఏది అమలుపరచకుండా ఒక కక్షపూరితమైన రాజకీయాలు, ప్రజాపాలన అని చెప్పి ప్రతీకార రాజకీయాలకు పూనుకోవటము, ఎప్పుడు అరెస్ట్ చేద్దాం, ఫోన్ ట్యాపింగ్ అని 3 నెలలు టైం పాస్ చేసిందండి. రైట్, ఓకే. దాని తర్వాత ఏమన్నారు, ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఒప్పందాల మీద కమిషన్ అన్నారు, దాని మీద 4 నెలలు టైం పాస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఈ ఫార్ములా రేసి పట్టుకొచ్చారు. మధ్యాహ్నం ఇంకోటి పెడతారు, కాళేశ్వరం కూలిపోయింది, మొత్తం కుంగిపోయింది అంటాడు. ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోయింది అంటావు. కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుంచేమో ఇప్పుడు ఈ జంట రిజర్వాయర్లకు 20 టీఎంసీల నీళ్ళు తీసుకురావాలంటాడు. ఏమన్నా ఇది తెలంగాణ ప్రజలు గమనించలేదనుకో రేవంత్ రెడ్డి, నువ్వు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినా అందరికి తెలుస్తుంది అది. రైట్, ఓకే. చివరిగా లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఏసీబీ పెట్టినటువంటి దాంట్లో ఎటువంటి ఆ సెక్షన్స్ కేటీఆర్ గారికి వర్తించవు ఒకటైతే, ఇప్పుడు ఈడీ పెట్టిన కేసు అంటే ఈడీ కేసును ఎట్లా ఎదుర్కోబోతుంది? ఇక్కడ క్లియర్గా అండి, ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. ఇక్కడ ఏసీబీ కేసు అనేది నాట్ టు అరెస్ట్ అని చెప్పి హైకోర్టులో స్టే ఉన్నది, అది ఆర్డర్ వచ్చింది కేటీఆర్ గారికి. బేసింగ్ ఆన్ ది ఈ కేసు అంటే ఏసీబీ కేసు బేస్ చేసుకుని ఈడీ విచారణ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడే ప్రాపర్ ఎవిడెన్స్ అనేది వీళ్ళే ఇంకా కలెక్ట్ చేయాలి ఇప్పటివరకు. అంటే ఏసీబీలోనే ఇంకా ఎవిడెన్స్ వాళ్ళు ఉందంటున్నారు. వాళ్ళు ఏ బేస్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనేది ఇప్పటివరకు కేటీఆర్ గారికి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఒక వ్యక్తి మీద, అంటే ఇండియాలోనే ఎవరి మీద అయినా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఏ బేస్ మీద ఎఫ్ఐఆర్ మేము నమోదు చేశాము, ఏ డాక్యుమెంట్స్ బేస్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని నోటీస్ ఇచ్చే ముందు నోటీస్తో పాటు ఎఫ్ఐఆర్ అండ్ అలాంగ్ విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ టోటల్ డాక్యుమెంట్స్ కేటీఆర్ గారికి వాళ్ళు సబ్మిట్ చేయాలి. దానికి తర్వాత తను రిప్లై ఇస్తారు. కారణం ఏంటి, ఎందుకు ఇవ్వట్లేదు? అవన్నీ లీగల్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఇప్పుడు మీకు చెప్పాను కదండి, సెక్షన్ 13 409 405 అని అట్రాక్ట్ కావని ఎందుకు చెప్తున్నారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది షో చేయలేరు కాబట్టి ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కాదు కాబట్టి ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు క్లోజ్ చేయాలని చెప్పి అడ్వకేట్స్గా మేము హైకోర్టును అప్రోచ్ చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో డర్టీ పాలిటిక్స్ జరుగుతున్నాయి, డైవర్షన్ కుట్రలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యల నుంచి ప్రజా సమస్యలకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం చేతగాక ఒక డైవర్షన్ పాలిటిక్స్ని నమ్ముకుంది. దాంట్లో భాగంగా నిత్యం ప్రజల పక్షాన ఫైట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఎట్లయినా బదనం చేసేందుకు, ఆయన కేసులు పెట్టేందుకు, జైల్లో పెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కేసులు ఎన్నైనా ఎదుర్కొంటున్నా ప్రజల పక్షాన ఉంటామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ జక్కుల లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ. ఇది వాటి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.